నూతన యెరూషలేము దేనికి సాదృశ్యం అనగా దేవుని మహిమకు సాదృశ్యం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటంటే ఒక రత్నము లేకపోతే ఒక మాణిక్యము ఒక వజ్రము మహిమకు కీర్తికి ఖ్యాతికి సాదృశ్యముగా ఉంటున్నది. ఈరోజు మూడో విషయం, మొట్టమొదటి ఏమిటంటే నా దేవుడు ఒక కిరీటముగాను రత్నముగాను దేవుడు మీ అందరినీ ఉంచునుగాక. మీరు ఎంత చల్లగా ఉన్నారు, వర్షం పడ్డది కాబట్టి. ఆమెన్. చీముడు గారుతున్న కొడుకుని ఎత్తుకొని నా బంగారం నా బంగారం నా బంగారం అంటావు. ఎవరిని చెప్పండి? అప్పుడప్పుడు మీ పిల్లల్ని మీరు ఎత్తుకుంటూ ఉంటారు. హల్లెలూయా. కానీ ఈరోజు నా దేవుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనందరినీ ఈ యొక్క నూతన యెరూషలేం మినిస్ట్రీస్ని ద రిడీమ్ సోల్స్ అనే ఒక నినాదముతోని, ఒక నినాదం ఈ పరిచర్యకు ఉన్నది. దేవుడు విమోచించబడిన వారిని సిద్ధపరచుటకును దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచుటకును దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కొట్టు బిగ్గరగా. ఆమెన్, హల్లెలూయా. దేవుడు తన ఉచితమైన కృప చేత, నేను నమ్ముతున్నానండి, ఇక్కడ దేవుని పరిచర్య జరుగుతుందంటే ఇది మామూలు విషయము కాదు. మీరు దీన్ని ఎలా తీసుకుంటున్నారు నాకు తెలీదు, కానీ నాకు బాగా తెలుసు. ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో పరిచర్య చేయడం అంత సులువైన విషయమే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రశస్తమైనది, శ్రేష్టమైనది దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియమైన వాళ్ళారా, నేను నమ్ముతున్నాను ఏమిటంటే దేవుని కొరకు నియమించబడ్డారు మీరందరూ. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు శ్రేష్టముగా ప్రత్యేకించబడిన జనాంగము. అన్ని సంఘాలుగా మన సంఘాలు కావు, అన్ని పరిచర్యలుగా మన పరిచర్యలు కావు. ఏముందిలే, ఇది కూడా ఒక చర్చు అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు. అన్ని చర్చెస్ వేరు, ఎందుకంటే అందరూ వేరు, మనము వేరు. కారణం ఏమిటంటే నా దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ప్రశస్తమైన వాడవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ఏ ప్రెషియస్ యాజ్ ఎ జ్యువెల్ అండ్ క్రౌన్ ఆఫ్ గ్లోరీ. దేవుని మహిమకు సాదృశ్యముగా ఉంటున్నాం. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాటలు మొట్టమొదటిగా ప్రశస్తమైన వజ్రముతోనో మాణిక్యముతోనో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమిటంటే మీరు ఈ కిరీటముగాను రత్నముగా ఉన్నారు. హల్లెలూయా. దేనికి సాదృశ్యం అనగా దేవుని మహిమను మీరు కనపరచబోతున్నారు రాబోయే దినాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. కొట్టాలి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చేతులెత్తి దేవునికి స్తోత్రం, బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీరు ఈ ప్రాంతంలో ఈ ప్రదేశంలో దేవుని మహిమ పరిచే బిడ్డలుగా ఉండబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతిస్తూ ఆపకుండా కొన్ని నిమిషాలు ఈ యొక్క మహారాష్ట్ర ప్రాంతంలో నా దేవుని యొక్క మహిమను చూపించే బిడ్డలుగా మీరుందరు గాక. ఓ హల్లెలూయా. ప్రశస్తమైన ఇదిగో ముత్యములుగా మాణిక్యములుగా కిరీటములుగా హల్లెలూయా నా దేవుడు మిమ్మల్ని తయారు చేయను గాక. నమ్మితే బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడదాం. న్యూ జెరూసలేం మినిస్ట్రీస్, హల్లెలూయా. నా దేవుడు ఒక బలమైన మహిమ కార్యాలు మీ ద్వారా జరిపించును గాక. దేవుని యొక్క ప్రసన్నత మన మీద ఉదయించును గాక. లెమ్మో తేజరులెమ్మో నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. హల్లెలూయా. ఆపకుండా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉందాం. ఎవరు మౌనంగా ఉండదు ఇక్కడ. దేవుని ఆరాధిస్తూ బిడ్డలారా దేవుని స్తుతిస్తూ ఒక ప్రశస్తమైన దానవు, ఒక ప్రశస్తమైన వ్యక్తివి, ఒక ప్రశస్తమైన బిడ్డవు, ఒక ప్రశస్తమైన మందిరము, ఒక ప్రశస్తమైన పరిచర్య ఇది. ఎస్ ఎస్ ఎస్. ఇదిగో నా దేవుని యొక్క అభిషేకం మీ మధ్యలో దిగబోచుండగా ఆత్మతో నింపబడుచున్న వారు ఆత్మతో నింపబడుతూ ఉండండి. అన్య భాషలు మాట్లాడుతున్న వారు అన్య భాషలతో నింపబడుతూ ఉండండి. రిబా జకాతుల రబా సకతుల రేబా షీరబా రిబందల రబా షోల రబందల రబా. దైవ కార్యాలు మన ద్వారా జరగబోతున్నాయి. దేవుని మహిమ కార్యాలు మన ద్వారా జరగబోతున్నాయి. అనేక సూచక్రియలు మన ద్వారా జరగబోతున్నాయి. అనేక మహత్కార్యాలు మన ద్వారా జరగబోతున్నాయి. దేనికి సాదృశ్యమనగా ఇదిగో దేవుని మహిమను.
నువ్వు చూపించబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజు నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని ఘనులుగా చేసే దేవుడు నా దేవుడు. నేను మొట్టమొదటి నుంచి ఈ పరిచర్య పునాది వేసినప్పటి నుంచి ఇంచుమించుగా ఈ సంఘ పునాది ఒక ఖాళీ స్థలముగా ఉన్నప్పటి నుంచి ఈ యొక్క మందిరానికి వచ్చుచు, ఈ పరిచర్యకు వచ్చుచు పోవచ్చున్నాను. దేవుని వాక్యం రాయబడుతుంది యెరెమీయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. జెరెమయా చాప్టర్ 38 19th వర్స్. 30:19. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంబరము పడువారు స్వరమును వినబడును. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు టైటిల్స్ రాయబడతాయి, నీ దుఃఖ దినములు సమాప్తమాయను అంటూ ఉంటాం, కానీ ముఖమంతా కూడా పరుసుపోయిన ముఖాలే ఉంటాయి. కొంతమంది బస్సులో ఎవడో పరుసు కొట్టేసినట్టుగా. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇంటి దగ్గర బాగా ఫుల్ మీల్స్ 3 పూటలు గట్టిగా లాగించి సంతోషంగా ఉంటారు కొంతమంది. చర్చికి వచ్చేటప్పుడు ఎందుకో ఉన్న దుఃఖాలన్నీ మోసుకొని వస్తూ ఉంటారు. అలా ఉండొద్దు. ఈరోజు ఎలా ఉండాలంట? స్తోత్రములను సంబరపడు వారి స్వరములు నీలో నుంచి వినబడును గాక. ఈరోజు ఎలా ఉండాలంట? సంబరము పడు స్వరములు నా దేవుడు నీకు ప్రసాదించును గాక. ఈ 2వ వత్సరములో నా దేవుడు ఇది మీ కృపను దయచేయును గాక. మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేతును, అలుపులు కాకున్నట్టు వారిని ఘనులను చేస్తానంటాడు. నేను నమ్ముతున్నాను ఈ పరిచర్య నా దేవుడు ఘనముగా హెచ్చించబోతున్నాడు. నువ్వు చప్పట్లు కొట్టకపోయినా, చేతులు ఎత్తకపోయినా దేవుడిది చేస్తాడు. అది దేవునికి మహిమ. హల్లెలూయా. నా దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొంతమంది ఎలా ఉన్నారు తెలుసా? స్లోగా ఇప్పుడు కొడుతున్నారు. పురుషుల్లో కూడా చలనం రావాలి. అది దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తులో నీ విలువ, క్రీస్తు లేకపోతే నీకు విలువ లేదు. పక్కవారు చెప్పు, క్రీస్తు లేకపోతే. ఏదో పక్కలతో మాట్లాడుతున్నారుగా, ఏమైనా డౌట్ వచ్చింది నాకు. పక్కరికి చెప్పండి, క్రీస్తు లేకపోతే నీకు విలువ లేదు. ఈరోజు మాణిక్యమును, కిరీటమును, భూషమును ఎందుకంటున్నాడు తెలుసా నా దేవుడు? ఈరోజు క్రీస్తులో నీవు ఉన్నావు కాబట్టి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారంటే మీరు ఈ రోజున? మంచి మాట ఉంది చూడండి, 2వ అధ్యాయము 16వ వచనం. 2:16. ఫిలిప్పి 2:16. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు ఎలా ఉన్నారంట? జ్యోతుల వలె ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులెత్తి హల్లెలూయా. జ్యోతులుగా ఉన్నారంట. ఎలా ఉన్నారు? అది మీ మొహం చూస్తేనే మాకు నిరీక్షణ రావాలి. చూసి కొంతమంది మొహాలు చెప్పొచ్చండి. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎప్పుడో పాతకాలంలో సామెత ఉంది, కొంతమంది మొహాలు చూస్తే పెట్టాలనిపిస్తుంది అంట, కొంతమంది మొహాలు చూస్తే కొట్టాలనిపిస్తుంది. కానీ నా యేసయ్యలో మారితే దేవుడు నేను అభిషేకించి నేను దీవించే బిడ్డగా నా దేవుడు చేయనుగాక. హల్లెలూయా. ఈ లోకంలో జ్యోతుల వలె ఉన్నావంట. ఎలా ఉన్నాం మనం? బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినాలలో సంఘములో పరిస్థితులు చాలా మారిపోతూ ఉన్నాయి. నిజంగా ఈ సంఘంలో నాకు కొన్ని క్రమశిక్షణను బట్టి, యథార్థ బట్టి నేను చెప్తాను. దేవుడు మీకు ఇచ్చిన దైవ సేవకుడు వారి యొక్క నిష్టను, ప్రతిష్ఠితను, సమర్పణను చూసి మేమందరం కూడా ప్రభునందు స్తుతిస్తూ ఉంటాం. అటువంటి చక్కని దైవ సేవకుడును, దైవ సేవకురాలను నా దేవుడు మీకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి ఈ యొక్క 2వ వత్సరాన్ని చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా.
ఆమేన్. మీ దైవ సేవకులు మీరు యానివర్సరీలు 15వ యానివర్సరీ చేసుకున్నా, 10వ చేసుకున్నా, 25 సిల్వర్ జూబ్లీలు, డైమండ్లు ఎన్ని చేసుకున్నా ఒక్కటి మాత్రం మరవడానికి వీల్లేదు. మీ దైవ సేవకులను ఎప్పుడు సన్మానిస్తూ ఉండాలి. మీ దైవ సేవకురాల్ని ఎప్పుడూ సన్మానిస్తూ ఉండాలి. నేటి దినాలలో భయంకరమైన దుర్దినాలలో మనం ఉంటున్నాం. ఉదయకాలమున దైవదాసులు అభిషక్తులు ఐజకయ్య గారు చాలా చక్కని విషయాలు. నిజంగా మనము క్రీస్తు అనే బండ మీద అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద ఏమవుతున్నామంట? కట్టబడుచున్నాం. ఈ యొక్క మందిరానికి, మా మందిరానికి అపోస్తులు దైవ సేవకులు రావడం నిజంగా మనకు అది ఆశీర్వాదం. కారణం ఏంటంటే ఆ యొక్క బోధలో మనం నడిపించబడుతున్నాం, ఆ యొక్క ఉపదేశంలో మనము నడిపించబడుతున్నాం. ఉదయకాలం వారు ఒక చెప్పిన మాట నేను మరొక్కసారి తిరగవేయాలనుకుంటున్నాను. నిజంగా నేను నేర్చుకున్నాను చాలా విషయాలు అయ్యగారు చెప్పినప్పుడు. పరమగీతాలు ఎవరు బోధించలేరు, అది చాలా పిహెచ్డి సబ్జెక్ట్ అని అనుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ ఒక చిన్న విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నేను నేర్చుకున్నాను ఏమిటంటే, ఉదయకాలమున పరమగీతాలు 1:6 నుంచి మనం ఒక మాట నేర్చుకున్నాం. నల్లని దాననను చిన్న చూపు చూడడి, నేను ఎండ తగిలే దానను అని బైబిల్లో అక్కడ రాశారు. ఎట్లయిపోయిందంటే ఈమె ఎండ తగిలి నల్లగా అయిపోయింది. గమనించినప్పుడు మేఘము కింద ఇశ్రాయేలు నడిచారు. మేఘము ఆగినప్పుడు వారు ఆగిపోయారు. ఈ రోజున పరిశుద్ధాత్మ ద్వారా నడిపించే మందిరంలో నీవు ఉన్నావు. దాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ యొక్క యానివర్సరీ వేడుకలు ఎందుకు నువ్వు దేవుని స్తుతించాలి తెలుసా? ఆత్మ నడిపింపులో నీవు ఉన్నావు. ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. మేఘము నడిచినప్పుడు ఇశ్రాయేలు డేరాలు తీసుకొని యాత్రను ప్రయాణం చేశారు. ఇక్కడ గమనించినప్పుడు నేటి దినాల్లో కొన్ని సంఘాల పరిస్థితి ఏమిటి, ఎలా ఉందంటే ఎండ తగిలి, అంటే మేఘం కింద నడవట్లేదు, ఎండ తగిలి నల్లగా మారిపోయింది. 7వ వచనంలో మంచి మాట మనం చూస్తున్నాం. నా ప్రాణప్రియుడా, నీ మందలు నెచ్చట మేపుదువో, మధ్యాహ్నం నెచ్చట వాటికి నీడకు వాటిని తోలుదవో నాతో చెప్పుమో. నేనేమంటానంటే రూటు తప్పిన బ్యాచ్. చెప్పండి గట్టిగా, ఏం తప్పింది? రూటు తప్పింది. చెప్పండి. ఒకరోజు ఒక అడవిలో మేము ప్రయాణం చేస్తూ ఉంటే గూగుల్ జీపీఎస్కి పెడితే సరిగా తీసుకుపోయి ఒక నూతి దగ్గర తీసుకుపోయి ఆపింది. అర్థమైందా? చీకటి. అర్థమవుతుందా? ఇక్కడ గమనిస్తే ఆయన మందలు నెచ్చట మేపుదువో నాతో కూడా చెప్పుమని ఆమె అడుగుతా ఉంది, ప్రాణప్రియుని ప్రాణేశ్వరి. అక్కడ ఒక మంచి మాట చెప్పి మనం ముందుకు సాగిపోదాం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడల బట్టి నీవు పొమ్ము. హల్లెలూయా. ఏ చర్చ అయితే ఏందిలేండి, ఏ రాయి అయితే ఏంది నెత్తి బల కొట్టుకోవడానికి, ఇటువంటి పనికిమాల మాటలు మాట్లాడకూడదు. బైబిల్లో ఏముందంటే రూటు తప్పింది ఈమె, ఎండ చేత కొట్టబడ్డది, నల్లగా మార్చబడ్డది. దారి తప్పిన జీవితాలు, దారి తప్పిన సంఘాలు, దారి తప్పిన బ్రతుకులుగా ఉంటున్నప్పుడు సమయంలో ఆమె ప్రశ్నిస్తుంది, ఎక్కడ వేమర్ నువ్వు నీ యొక్క మందలను మేపుతున్నావు అన్నప్పుడు అంటాడు, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలు వెంబడి. నేను అప్పుడు అడిగాను, దేవా ఈ మందల అడుగు జాడలు అంటే ఎవరు అనగా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట నాకు నేర్పించాడు. అపోస్తుల యొక్క అడుగుల గుర్తే మందల జాడ. గట్టిగా చప్పట్లు కొడదాం. కొట్టాలి 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 బిగ్గరగా. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈరోజు మందల అడుగు జాడలనగా, ఓ అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడమే మందల అడుగు జాడలుగా ఉండాలి. దేవునికి ప్రియమైన వాళ్ళారా, అందుకే ఈ సంఘాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఎందుకనగా ఉపదేశంలో ఉండిపోయారు. దేవుని యొక్క మందలు ఎలా నడుస్తాయి అంటే అపోస్తుల బోధ ఎందును, అపోస్తుల సహవాసం ఎందును, అపోస్తుల రొట్టె విరుచుట ఎందును. ఈరోజు 2వ వత్సరాన్ని మనం ఘనముగా జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు నువ్వు ఉండడం ఈ యొక్క మందిరంలో, ఈ ఉపదేశంలో, ఈ భక్తిలో, ఈ యొక్క క్రమములో ఎంతో నువ్వు భాగ్యవంతుడిగా ఎంచుకోవాలి. డోంట్ టేక్ దిస్ యాజ్ గ్రాంటెడ్. హల్లెలూయా.
మొట్టమొదటిగా కిరీటముగాను మాణిక్యముగాను మనం విన్నాము. రెండవది ప్రాముఖ్యముగా మనం గమనించినట్టయితే జకరయ గ్రంథము, త్వరగా చదువుదాం. 12వ అధ్యాయము 8వ వచనం. 12:8. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకును సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు అందరు, వినండి, ఎట్లున్నారంట? దావీదు వంటి వారు. శక్తిహీనులను నా దేవుడు ఎలా చేయబోతున్నాడు? దావీదు వంటి వారిని దేవుడు ఎలా చేయబోతున్నాడు? దేవుని వంటి వారిని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దృష్టికి యెహోవా దూతలుగా వారిని చేసునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజు నువ్వు శక్తిహీనుడవు కాదు, నువ్వు ఈ రోజు బలహీనుడవు కాదు. ప్రియమైన సంగమా, నా దేవుడు అంటున్నాడు, నేను దావీదుగా నేను మార్చే దేవుడను. ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరు వీక్ గా ఉన్నారో, నా దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ 2వ సంవత్సరము నుంచి నా దేవుడు నేను దావీదుగా వాడుకొనును గాక. దేవుని కొరకు పోరాడేవాడిగా, దేవుని కొరకు యుద్ధములు చేసేవాడిగా, దేవుని కొరకు పని చేసేవాడిగా నా దేవుడు నిన్ను దీవించును గాక. నుల దృష్టికి యెహోవా దూతగా ఉన్నాడంట. ప్రజలు నిన్ను చూచినప్పుడు, ఉదయకాలం మనం విన్నాం కదా, చర్చకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే దేవుని దూతలుగా ప్రజలకు నువ్వు కనబడబోతున్నావు. దేవుని స్వరూపంలో నువ్వు కనబడబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మరి కీర్తనకారుడు అంటున్నాడు 18వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడా, నా కేడమా, నా రక్షణ శృంగమా, నా ఉన్నత దుర్గమా, నా దేవుడు, నేను ఆశ్రయించునా దుర్గము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంత భాగ్యం అండి ఇది. ఎలా అంటున్నాడు? శక్తిహీనులను దావీదుగా చేసే దేవుడు నా దేవుడు. ఎటువంటి దేవుడు అంట? చెప్పండి. శక్తిహీనులను ఎలా చేస్తున్నాడు? దావీదుగా. దావీదులను ఎలా చేస్తున్నాడు? దేవుని వంటి వారుగా, జనుల దృష్టికి నేను నా దేవుడు యెహోవా దూతగా. చప్పట్లు కొట్టి, ఎస్, ఈ రోజు నుంచి దేవుని దూతగా నేను మార్చునుగాక. చెప్పు గట్టిగా, నా దేవుడు నన్ను మార్చబోతున్నాడు. శక్తిహీనులు నా దేవుడు మార్చబోతున్నాడు, బలహీనులు నా దేవుడు మార్చబోతున్నాడు. ఈ సంఘము దేవుని దూతగా ఈ ప్రాంతంలో పని చేయబోతుంది. ఇదిగో ఈ మహారాష్ట్రంలో నా దేవుని యొక్క ఇదిగో ప్రసన్నత. ఇదిగో నా దేవుడు అంటున్నాడు, నేను శక్తిహీనుడుగా కాదు, దేవుని దూతగా వాడుకోబోతున్నాను. దేవుని దూతగా వాడుకోబోతున్నాను. నమ్ముతూ దేవుని కార్యాలు చూడబోతున్నారు. ప్రతి కుటుంబాన్ని దేవుడు దూతగా మార్చబడును గాక. హల్లెలూయా. బలహీనులను నా దేవుడు బలపరచువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఇక్కడి నుంచి నువ్వు బలహీనుడు అనడానికి వీలు లేదు. పౌలు గారు అంటారు కదా, నేను ఎప్పుడు బలహీనుడనే అప్పుడే బలవంతుడను. దేవుని నామాని మహిమ కలుగుగాక. నీవు యెషయా 43:2లో, నీవు జలముల బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదుల బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదికి పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకనగా దేవుని దూతగా నీవు ఉండబోతున్నావు. దేవుని ప్రసన్నత నేను మోసుకొని పోబోతుంది. దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. నీ బలహీనతలోనే ఆయన బలము పరిపూర్ణం చేయబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమెన్. ఎస్. ఆమెన్. ఈ 2వ సంవత్సరం నుంచి మీ పరిచయలో కొన్ని మార్పులు నా దేవుడు చేయబోతున్నాడు. కొన్ని కార్యాలు మనం చూడబోతున్నాం. ఇది 2nd యానివర్సరీ అనగా రెండంతల. చెప్పండి, రెండింతల. చెప్పండి, రెండింతల. చెప్పండి, డబల్. పొద్దున అక్కగారు చెప్పారు కదా, డబల్ ధమాకా. రెండంతల అనాయింటింగ్ ఇప్పటి నుంచి నువ్వు మోయుదుగాక. రెండంతల అభిషేకము నా దేవుడు నీకు దయచేయను గాక. రెండంతల భాషలతో నువ్వు మాట్లాడబడు. రెండంతల ప్రార్థన నా దేవుడు నీకు దయచేయను గాక. రెండంతల కార్యాలు నా దేవుడు నీ జీవితంలో, రెండంతల సూచక్రియలు, అద్భుతాలు నా దేవుడు నీ జీవితంలో చేయను గాక. ఏ డబల్ ఫోల్డ్ అనాయింటింగ్, ఏ డబల్ ఫోల్డ్ మిరకల్స్, ఏ డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్, ఏ డబల్ ఫోల్డ్, డబల్ ఫోల్డ్, డబల్ ఫోల్డ్. రెండంతల, రెండంతల, రెండంతల. హల్లెలూయా. దేవదూతల సమూహముని ఆవరించునుగాక. చివరిగా మూడవది ప్రియమైన వాళ్ళారా చెప్పి నేను ముందుకు సాగిపోతాను. మీకా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. మీకా 5:8.
మీకా 5:8. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనముల మధ్యను అడవి మృగములలో సింహము వలె. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మృగాల మధ్యలో మనం ఎలా ఉన్నాం చెప్పండి, చెప్పండి. పిల్లులుగా ఉన్నామనుందా? ఎలా ఉంది చెప్పండి? సింహాలుగా. ఒకసారి పక్కలకు చెప్పండి, సింహాలని చెప్పండి. ఆడోళ్ళు మీరు ఎట్లయినా సింహాలేలేండి ఇంట్లో. నాకు తెలుసు, పాపం మా పురుషులు ఉసోర్మని ఉంటారు. ఫాదర్స్ డే రోజు ఈరోజు. ఆమెన్. కొంచెం సప్పట్లను కొడతారు అనుకున్నా మీ గురించి. హల్లెలూయా. ఎలా ఉన్నామంట చెప్పండి. ఈరోజు కొంచెం ధైర్యం తెచ్చుకోండి. నేను మీకు సపోర్ట్ ఈరోజు వరకే. హల్లెలూయా. అడవి మృగముల మధ్యలో సింహము వలె. నేను చెప్తున్నాను, మన చుట్టుముట్టు ఎన్ని అడవి మృగాలున్నా నా దేవుడు న్యూ జెరూసలేం మినిస్ట్రీని ఒక సింహంగా వాడుకోబోతున్నాడు. బిగ్గరగా సింహముగా నా దేవుడు వాడుకోబోతున్నాడు. బిగ్గరగా ఎవ్వరికి భయపడని, ఎవరికి జడియని, ఎవరికి బింకని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము అడవి మృగాలను చూసి భయపడొద్దు, పరిస్థితులను చూసి భయపడొద్దు, మనల్ని వ్యతిరేకించిన వాడిని చూసి భయపడొద్దు. నా దేవుడు ఒక ప్రవచనాత్మకంగా ఈ మాటను ఇస్తున్నాడు. ఈ 2వ వత్సరం నుంచి అడవి మృగాల మధ్యలో నా దేవుడు ఈ పరిచర్యను, తన దాసులను దాసురాలను సింహము వలెను, 2వది కోదమ సింహం వలె వారు ఉండబోతున్నారు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అక్కడ ఒక మాట రాశారు, శేషించిన వారు అని రాశారు. రెమనెంట్ అనే పదాన్ని ఇంగ్లీష్లో వాడతాం. అనగా మిగిలిపోయిన వారు. ఎవరి మిగిలిపోయిన వారంటే దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించిన వారు. నేను చెప్తున్నాను, ఈ మందిరంలో దేవుని కొరకు నమ్మకం ఉండే వారిని సింహాలుగా నా దేవుడు వాడుకోబోతున్నాడు. అంతం వరకు నమ్మకంగా ఉండాలి. కొత్తలో నాతో ఎవరు అన్నారు, తెలుగులంట ఆరంభశూరులంట. చెప్పండి. మేము తెలుగులం కామలేండి, మాకంతా మరాఠీ వచ్చి అనుకోవద్దా. అసలు మన ఇండియన్సే ఆరంభశూరులు. కొత్తలో అబ్బబ్బబ్బబ్బా ఏం పని చేసి పడేస్తాం. అసలు అమ్మగారు మార్కులన్నీ మనకే, అయ్యగారుల మార్కుని మనకే. 3 నెలలు రాను రాజుగారి గుర్రం ఏమైపోయిందంట చెప్పండి బ్రదర్స్, చెప్పండి గట్టిగా. అబ్బా బాలే తెలుసు మీకు. రాజుగారి గుర్రం ఏమైపోయింది? దాని రూపం మారిపోయింది, మొత్తం పద్ధతి మారిపోయింది, నడక మారిపోయింది, అన్నీ మారిపోయాయి. ఆరంభశూరులుగా కాదు, మనము శేషించిన జనముగా ఉందము గాక. చివరి వరకు నమ్మకంగా ఈ పరిచర్యలో ప్రార్థిస్తూ, అంగలారుస్తూ, విజ్ఞాపన చేస్తూ పరిచర్య చేస్తున్నప్పుడు నా దేవుడు అంటాడు కదా, ఇదిగో నా యొక్క ప్రజలు ఎలా ఉండబోతున్నారంటే అడవి మృగములలో సింహాలుగా నేను వారు తయారు చేయబోతున్నాను. వారిని కొదమ సింహముగా నా దేవుడు మిమ్మలను, ఈ పరిచర్యను, తన దాసులను దాసులను చెయ్యునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.